కూటమి 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని పవన్ అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే చంద్రబాబు కూడా జనసేనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. లోకేష్ కూడా తమనెవరూ విడదీయలేరని కుండబద్దలు కొడుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో సౌండ్ మాత్రం వేరేలా ఉంది. పిఠాపురంలో మొదలైన ఈగో క్లాష్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తం పాకుతున్నాయి. జనసేన ఎమ్మెల్యేలున్న అన్ని నియోజకవర్గాల్లోనూ రోజు రోజుకు సీన్ మారుతోంది. అసలు తెలుగు తమ్ముళ్ళు జన సైనికులకు ఎక్కడ చెడుతోంది? ఈ కొత్త రచ్చ ఏం సూచిస్తోంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం వర్సెస్ జనసేన అన్నట్లుగా మారిపోయాయి పరిస్థితులు. జిల్లా వ్యాప్తంగా జనసేన టీడీపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. తమ వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందనే ఫీలింగ్ రెండు పార్టీల నాయకుల్లో ఉండడమే ఈ చర్చకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే వీళ్లలో ఈ రకమైన ఫీలింగ్ రావడానికి కారణం నాయకుల మాటలేనన్న చర్చ కూడా సాగుతోంది. 15 ఏళ్ల పాటు కూటమి ఇలాగే కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా కూటమిలో పవన్ కు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. లోకేష్ కూడా కూటమిని విడదీయలేరంటున్నారు. కూటమి అధినాయకత్వమంతా అంతా కలిసి ఉంటేనే కూటమి బలంగా ఉంటుందని సంకేతాలిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితులు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? పిఠాపురంలో టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలు బహిరంగంగా ఉండడమే బిగ్ ఎగ్జాంపుల్ అని టాక్ వినిపిస్తుంది. ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకోవడం, కేసులు పెట్టుకుని దాకా వెళ్లడంతో అసలు ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీని కూడా మనం నిలబెట్టగలిగామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో చెప్పారు. దీన్ని జనసైనికులు గట్టిగా గుర్తుపెట్టుకున్నారు. మా వల్లే గెలిచారని జనసేన నేతలు, మా ఓటు బ్యాంక్ వల్లే మీరు గెలిచారని తెలుగుదేశం నేతలు చెప్పుకుంటూ రచ్చకు దిగుతున్నారు. పిఠాపురం పవన్ అడ్డా అని నాగబాబు ప్రకటించిన తర్వాత లోకల్ పాలిటిక్స్ మారిపోయాయి. వర్మ సైలెంట్ అయినా తన అనుచరులు మాత్రం టీడీపీకి పట్టుందని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో జనసేన టీడీపీ నేతల మధ్య తరచుగా మాటల యుద్ధం కొనసాగుతుందని చర్చ నడుస్తోంది. ఇటీవల నాగబాబు పర్యటనలోనూ రెండు పార్టీల కార్యకర్తలు చేసిన హడావిడి అంత ఇంత కాదు. చంద్రబాబు ఫోటో లేకుండా జరిగిన అన్నా క్యాంటీన్ శిలాఫలకంపై రెండు వర్గాల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఆయన సమక్షంలోనే పోటాపోటీ నినాదాలతో హోరెత్తించి ఘర్షణకు దిగేంత పరిస్థితికి తీసుకొచ్చారు. ఒక్క పిఠాపురంలోనే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన టీడీపీ నేతల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఇక పి గన్నవరం నియోజకవర్గంలోనూ టీడీపీ జనసేన మధ్య కోల్డ్ వార్ మొదలుతోంది. ఎమ్మెల్యే మా పార్టీ నేత మొత్తం మాదే నడవాలనే ధోరణిలో జనసైనికులున్నారు. ప్రభుత్వం మాది, మా మాటే నడుస్తుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. దాంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవలే ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూడా టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని కూటమి నేతలతో చర్చిస్తున్నా తనని చిన్నచూపు చూస్తున్నారంటూ అసహనాన్ని వెళ్లగక్కారు. నీటి సంఘాల విషయంలో అంతా కలిసికట్టుగా చర్చించి పదవులిచ్చామన్నారు. మార్కెట్ యాడ్ కు వచ్చేసరికి టీడీపీ నేతలు వారి పంతాలో వెళ్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా అధిష్టానానికి పేర్లు ప్రతిపాదించడాన్ని తప్పుపట్టారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు తీరు మార్చుకొని తమతో కలిసి రావాలని సూచించారు. అంతకు ముందు పి గన్నవరంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అచ్చెన్నాయుడికి జనసేన సిగ తప్పలేదు. పదే పదే సీఎం చంద్రబాబు పేరును ప్రస్తావించడంపై జన సైనికులు ఫైర్ అయ్యారు. పవన్ గురించి మాట్లాడకుండా తమనెందుకు పిలిచారని వాగ్వాదానికి దిగారు. దాంతో మీటింగ్ ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. తాజాగా ప్రతిపాడు నియోజకవర్గంలో రెండు పార్టీల నేతల మధ్య ఓ ఫంక్షన్ లో వాగ్వాదం జరిగింది. అది తోపులాట వరకు దారితీసింది. ఈ పంచాయతీ పరస్పరం కేసులు పెట్టుకునే దాకా వెళ్లింది. ముఖ్యంగా కూటమి బంధానికి బీటలు వారడానికి రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరే కారణంగా కనిపిస్తోంది. పార్టీల అధినేతల ఫోటోలు లేవని, నేతల్ని వేదికల మీదకి పిలవట్లేదని, మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదనే కారణాలతో తరచుగా గొడవలకు దిగడం నాయకత్వానికి తలనొప్పిగా మారింది. కుటుంబంలో కలహాలున్నా ప్రజా శ్రేయస్సు కోసం అంతా కలిసే పనిచేయాలనే సంకేతం పవన్ పార్టీ నేతలకు ఇస్తున్నా కొందరు చెవికెక్కించుకోవట్లేదు. ఇప్పటికీ నామినేటెడ్ పోస్టుల విషయంలో రెండు పార్టీల నేతల మధ్య విభేదాలున్నాయి. ఎవరికి వారు తమకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. దాంతో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు ఎలా కలిసి పనిచేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ గొడవలు ఎక్కడికి దారితీస్తాయోనని నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇవి మరింత ముదురుతాయనే భయం ఇప్పటికే ఉంది. అందువల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కూటమి పార్టీలకు పెద్ద సవాల్గా మారనుందని చర్చ జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.